హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. పార్వతమ్మ తన చిన్న కూతురు సుగుణతో ఇలా అంటూ ఉంటుంది. అమ్మా, ఎలాగైనా సరే మీనాకి బంగారు పూస్తల తాడు కొని ఇవ్వాలమ్మా అని అంటే, అవునమ్మా అక్క నాకు ఇవ్వమని అంటుంది, కానీ నాకెందుకమ్మా, ముందు అక్కకే ఇవ్వాలి. అసలే వాళ్ళ అత్తయ్య గారు చాలా గయ్యాలి. అక్కని ఎంత బాధ పెడుతుందో ఏమో. ఏ రోజు అత్తింటి విషయాలు మనతో చెప్పని అక్క ఈరోజు ఈ బంగారు పుస్తెల తాడు గురించి తను చాలా బాధపడి చెప్పింది. అక్క వద్దని చెప్పినా తనకి మనం ఇద్దామమ్మా అని అంటే, అవును నేను అదే అనుకుంటున్నాను. తన అత్తారింట్లో తను గౌరవంగా ఉండాలి అంటే మన దగ్గర ఎంత లేకపోయినా అప్పు చేసైనా ఆడపిల్లకి ఏదో ఒకటి ఇవ్వాలి. అలా వట్టి చేతులతో పంపించకూడదు అని అంటుంది. ఇంకా తర్వాత తన దగ్గర ఉన్న బంగారాన్ని కొంత అప్పు చేసి డబ్బులతో మీనాకి బంగారు పుస్తెల తాడు చేయించి ఇక ఇంటికి తీసుకొస్తుంది. ఇక తర్వాత ప్రభావతి తనని చూడడంతోనే అవమానిస్తుంది. ఏంటి వచ్చావు, చేతులు ఊపుకొని అలా వచ్చేయడమేనా? కనీసం నీ కూతురు ఇంట్లో ఉంది, ఓ పండో ఓ కాయో తీసుకురావాలన్న జ్ఞానం ఉండదా? బుద్ధి లేకపోతే సరే అని అనగానే, అయ్యో వదినా, తెచ్చాను వదినా అని అంటుంది. అవునులే, నువ్వు తెచ్చిన దాంతో మా ఇల్లు నిండిపోతుంది కుప్పలు కుప్పలుగా అని అంటుంది. ఇంతలోపు సత్యం వస్తాడు. అమ్మ చెల్లెమ్మ బాగున్నావా అని పలకరిస్తాడు. ఆ అన్నయ్య బాగున్నాను అన్నయ్య అని అనగానే, ఎండన పడొచ్చావు, కూర్చో అమ్మా. అమ్మ మీనా, మీ అమ్మ వచ్చింది, మజ్జిగ తీసుకురా అని అనగానే, ఇక మీనా, అమ్మ ఎందుకు వచ్చింది, అమ్మని రావద్దన్నాను కదా, అమ్మ ఎందుకు వచ్చింది అని అనుకొని కిందకు వస్తుంది. అమ్మ నువ్వేంటి అని అనగానే, అమ్మ మీనా, నీకు బంగారు పూస్తల తాడు చేయించానమ్మా, అది ఇవ్వాలని వచ్చాను అని అనడంతో, ఎందుకమ్మా వద్దన్నాను కదా అని మీనా అంటుంది. ఇంకా సత్యం పార్వతమ్మతో ఎలా అంటాడో, అమ్మా ఇప్పుడు ఎందుకమ్మా, నువ్వు ఎంతో కష్టపడి డబ్బుని రూపాయి పోగు చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు బంగారు కొనేంత పరిస్థితి ఎక్కడుంది చెప్పు. అయినా నువ్వు బంగారం పెట్టలేదని ఇప్పుడు ఎవరన్నారు చెప్పు అని ఇక సత్యం అనడంతో, లేదన్నయ్య గారు, మీరు అన్నారని కాదు, కానీ నా కూతురికి నేను పెట్టాలి కదా, అలా అప్పుడు నా దగ్గర బంగారం ఉండేది, దానిని చెడగొట్టించి ఇంకా కొంచెం డబ్బులు వేసి నేను కొత్తది చేయించాను, అది ఇద్దామని వచ్చాను అని అనగానే ఇక ప్రభావతమ్మ తగులుకుంటుంది. ఇలా అంటుంది, ఏంటి అప్పుడే నీ కూతురు అత్తింటి విషయాలు పుట్టింటికి చేరవేసేసిందా? అయినా తననెవరు తన మంగళసూత్రం తీసి ఇచ్చేయమని అనలేదు. నీ కూతురికి సంస్కారం లేదు, ఒళ్ళంతా పొగరే, నువ్వలా పెంచినట్టు ఉన్నావు, అందుకనే తాళి తెంచి మొహం మీద విసిరి కొట్టింది, అంత పొగరు నీ కూతురికి అని అనగానే, సత్యం అదేంటి మీనా అలా చేయలేదు కదా, ఎందుకు ప్రభావతి వాళ్ళమ్మతో అలా అబద్ధాలు చెప్తుంది అని మనసులో అనుకొని ఇలా అంటాడు. అమ్మా అవన్నీ ఏమీ కాదు, ఇప్పుడు నువ్వు ఇబ్బంది పడి ఇదంతా ఎందుకు చేశావో అని అంటాడు. అయ్యో మీరెందుకండి అలా అయిపోతున్నారు? ఆవిడ ఏమైనా టన్నులు చేయించి తెచ్చిందా ఏంటి? వాటిని ఏమైనా క్రేన్లో మోసుకుంటూ తెచ్చిందా ఏంటి? ఆవిడ తెచ్చిన బంగారంతో ఇల్లు నిండిపోయిందా ఏంటి? ఆవిడేదో వెనక ముందు తెచ్చిపెట్టేసినట్టు అలా మాట్లాడుతున్నారు. పెళ్ళైన ఇంతకాలానికి ఏదో ఏదో ఓ చిన్న దారమంతా బంగారం తెచ్చుంటుంది, దాన్ని బంగారం అని అంటారా ఏంటి? ఇలా అంటే పుటుక్కుమనిపోయే ఏ 10 గ్రాములు 5 గ్రాములు వేసి చేయించి తెచ్చి ఉంటుంది అని అనగానే, లేదు వదిన గారు, మంచిదే చేయించి తీసుకొచ్చాను, ఇదిగో చూడండి అని అనగానే, ఏది ఇలా ఇవ్వు అని ఆశగా లాక్కోబోతూ ఉండగా ఇంతలోపు బాలు దాన్ని తీసుకుంటాడు. తీసుకొని, చూడండి అత్తయ్య గారు, నేనున్నాను, నా భార్యకు ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను. పూలగంపకి నేను బంగారం చేయించి తన మెడలో వేస్తేనే తను తీసుకుంటానని చెప్పింది. ఎవరిచ్చినా తన ప్రాణం పోయినా బంగారాన్ని ముట్టుకోనని చెప్పింది. అయినా నేనేమైనా చేతకాని వాడినా ఏంటి? నా భార్యకు కనీసం పుస్తెల తాడు కూడా నేను చేయించనా? మీరెందుకు తెచ్చారు? మీ అమ్మాయి పెళ్ళి కానీ ఓ అమ్మాయి ఉంది, అలాగే మీ రెక్కల కష్టం మీద 2 పిల్లల్ని చదివిస్తూ పోషిస్తూ అష్ట కష్టాలు పడుతున్నారు. అలాంటి మీరు బంగారం ఇవ్వడం ఏంటి? మీరిస్తే మాత్రం నేను తీసుకుంటాననుకుంటున్నారా? వద్దు, అలా వద్దు, మీ చిన్నమ్మాయి కోసం దాచిపెట్టండి,
మీనా కోసం వద్దు. తనకి ఇవాళ రేపో 2 రోజుల్లో తనకి బంగారం కొనాలనే నేను అనుకుంటున్నాను. దయచేసి ఇంకెప్పుడు ఇలాంటి పని చేయొద్దు అత్తయ్య అని అనగానే ప్రభావతి, అయ్యో అదేంటి, ఆవిడ ఇంటికి తీసుకొచ్చి ఇస్తానంటే వద్దంటావేంటి, నువ్వేనా చెప్పు అని మీనాని అనడంతో మీనా కూడా, అమ్మా ఆయన చెప్తున్నారు కదా, నువ్వు ఇలా ఇవ్వద్దు, నువ్వు ఇచ్చినా నేను తీసుకోను, ఆయన కొంటేనే నేను వేసుకుంటాను, కొనకపోతే లేదు, జీవితాంతం ఇలాగే ఉంటాను, నేనేమి నాకు అవి కావాలి ఇవి కావాలి అని ఎప్పుడూ నేను ఆశపడను అని మీనా అంటుంది. లేదమ్మా మీనా, అలా అనకు, నేను తెచ్చాను కదా తీసుకో, మీ అత్తయ్య గారు కూడా తీసుకోమంటున్నారు కదా అని అంటే బాలు ఇలా అంటాడు, మీనా తీసుకోమన్నా నేనైతే వద్దని అంటాను. ఇంకా మీకు భారం కాదలుచుకోలేదు. పెళ్లి చేసేంత వరకే మీ బాధ్యత. పెళ్ళైన తర్వాత తను నా భార్య. తనకి ఏదైనా కావాలంటే తను నన్నే అడుగుతుంది. నేనే తనకి కొని పెట్టాలి. అదే భావ్యం. అష్ట కష్టాలు పడుతూ ఇబ్బందులు పడుతూ మీరు బంగారం తెచ్చిస్తే నేను ఎలా తీసుకుంటాను? వద్దు వద్దత్తయ్య గారు, దయచేసి అది సుగుణ కోసం ఉంచండి అని ఎంత బలవంతం చేసినా పార్వతమ్మ దగ్గర నుంచి బంగారం తీసుకోడు. తనని అలాగే పంపించేస్తాడు. సత్యం ఇలా అంటాడు, మంచి పని చేశావు, ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. పాపం మా చెల్లెమ్మ రేయనక పగలనక రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి భర్త లేకుండా 2 పిల్లల్ని చదివిస్తుంది. ఇంకా అలాంటి మనిషికి బంగారాలు కావాలి, కట్నాలు లాంఛనాలు కావాలి అని ఇంకా మనం బాధ పెడితే అంతకంటే పాపం మరోటి ఉండదు అని అంటాడు. ఇంకా అప్పుడు ప్రభావతి, ఇంకా జీవితాంతం ఇలా నువ్వు పసుపు తాడుతూనే ఉంటావు. ఎందుకంటే ఆ బాలుగాడు చేయి కొనడు. మీ అమ్మాయి ఇచ్చినా వద్దన్నావు. ఇలాగే నీ మొహం మీద రాసి పెట్టుంది కాబట్టి ఇలాగే నువ్వు ఉండాలి. ఎవడి కర్మకి ఎవడేం చేస్తాడు చి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఇదిలా ఉండగా ఇంకొక పక్కన 2వ రోజు మనోజ్ పార్కుకి వెళ్తే తన ఫ్రెండ్ ఇలా అంటాడు, మనం ఇలా ఎంతకాలం అని పార్కులో కూర్చుంటాము? మనకు ఓ మంచి రోజు రావాలంటే నా దగ్గర ఓ మార్గం ఉంది. నేను ఒక మంచి బిజినెస్ ఆలోచించాను. అదేంటంటే షేర్ మార్కెట్లో మనం ఓ 10 లక్షలు ఇన్వెస్ట్ చేసామంటే గంటలో 20 లక్షలు అవుతాయి. ఇంకా 2 రోజుల్లో అవి ₹1,00,00,000 అయిపోతాయి. నా దగ్గర దాని గురించి బాగా తెలుసు. నా దగ్గర మనుషులు కూడా ఉన్నారు. ఏ షేర్లు కొనాలో, ఎలా కొనాలో, ఎంత పెట్టాలో అంతా కూడా నాకు తెలిసిన వాళ్ళు అంతా చెప్తారు. నువ్వు 10 లక్షలు అరేంజ్ చేసుకున్నావంటే వారం తిరిగేసరికి కోటీశ్వరుడు అయిపోతావు అని అనగానే ఒక్కసారిగా గాల్లో తేలిపోతాడు మనోజు. ఒక్క వారంలో కోటీశ్వరున్నా? కానీ ఎలా? 10 లక్షలంటే 10 లక్షలంటే అంత పెద్ద అమౌంట్ కాదు. ఎక్కడి నుంచి తేవాలి? పెద్ద అమౌంట్ కాదు కానీ నాలాంటి వాడికి పెద్ద అమౌంటే. ఎక్కడ ఏం చేయాలి ఇప్పుడు? వేలు వందలు అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా లేరు. కానీ ఎలాగైనా 10 లక్షలు నేను సంపాదించాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఫైనల్గా ఓ నిర్ణయానికి వస్తాడు. తప్పో ఒప్పో అదంతా నాకు అనవసరం. ఎదుటి వాళ్ళ గురించి నేను పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను స్వార్థంగానే ఆలోచించుకోవాలి. నా స్వార్థం నేను చూసుకోవాలి. అమ్మకి శృతి బంగారం ఇచ్చింది కదా, అందులో కొంచెం బంగారం తీసుకువెళ్ళి నేను తాకట్టు పెట్టేస్తాను. ఆ వచ్చిన డబ్బులతో 10 లక్షలు షేరు మార్కెట్ల మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. ఎలాగో డబ్బు సంపాదించేస్తా కాబట్టి గుట్టు చప్పుడు కాకుండా మళ్ళీ ఆ బంగారాన్ని నేను అక్కడే పెట్టేస్తాను. ఏ ఇబ్బంది ఉండదు. అమ్మని అడిగితే ఖచ్చితంగా నన్ను నమ్మదు, నాకు ఇవ్వదు. కాబట్టే అమ్మకి చెప్పకుండానే కొంచెం బంగారాన్ని తీసుకువెళ్ళి నేను తాకట్టు పెట్టుకుంటాను. ఇలాగే చేస్తాను. నేను బ్రతకాలి కదా, నేను కూడా డబ్బు సంపాదించాలి కదా, కోటీశ్వరుణ్ణి అవ్వాలి కదా, ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు అని అనుకుంటూ ఇంకా తర్వాత ప్రభావతి గాఢ నిద్రలో ఉండగా మెల్లగా మనోజ్ ఆ గదిలోకి వెళ్తూ ఉంటాడు పిల్లిలాగా. ఆ సమయంలో మీనా ఏదో పని చేసుకుంటూ, ఏంటి మనోజ్ గారు ఆ రూమ్లోకి వెళ్తున్నారు, పైగా అంత భయపడుతూ వెళ్తున్నారు అని అలాగే చూస్తూ ఉంటుంది. ఇక లోపలికి వెళ్ళి లాకర్ ఓపెన్ చేసి అందులో గోల్డు ఓ 2 ఐటమ్స్ తీస్తాడు. ఆ తర్వాత వాటిని తీసుకొని మళ్ళీ ప్రభావతి చూడకుండా తాళం వేసేసి మెల్లగా బయటకు వచ్చేస్తూ ఉంటాడు. మీనా అదంతా చూస్తుంది. ఓ శృతి బంగారాన్ని దొంగిలించి ఆ బావగారు ఎక్కడికో తీసుకువెళ్తున్నారు. ఆయన దాన్ని అమ్మేసి మీనానే ఇలా అమ్మేసింది అని నా మీద చెప్పాలనే ఇదంతా చేస్తున్నారు.
ఏదేమైనా అలా దొంగతనంగా తీసుకువెళ్ళడం ఎంత తప్పు. ఇంకా ఈయన ఎప్పుడు తెలుసుకుంటారు, ఎప్పుడు బాగుపడతారు. అప్పుడు కూడా 40 లక్షల రూపాయలు ఎత్తుకుపోయారు. ఇప్పుడేమో మళ్ళీ శృతి బంగారాన్ని తీసుకువెళ్ళిపోతున్నారు. ఈ విషయం కానీ శృతికి తెలిస్తే ఇంట్లో ఎంత గొడవ అవుతుంది. ఇంకా ఈ ప్రభావం భార్యాభర్తల మీద కూడా పడుతుంది. రవిని కూడా తిడుతుంది, మీ కుటుంబం ఇలాంటిది అని చెప్పి తను వదిలేసి కూడా వెళ్ళిపోవచ్చు. చాలా పెద్ద పెద్ద గొడవలు అవుతాయి, ఎలాగైనా ఆపాలి అని అనుకుంటూ ఉండగా ఇంతలోపు మనోజు వాటిని ఓ బ్యాగ్లో పెట్టేసి స్కూటర్ స్టార్ట్ చేసేసి వెళ్తూ ఉంటాడు. ఇక మీనా కంగారుగా అత్తయ్య గారు లేవండి లేవండి అని ఎంత పిలిచినా కూడా ప్రభావతి ఏంటి నిద్రపోతున్నాను, నన్ను లేపుతున్నావేంటి అని అనగానే అత్తయ్య గారు లేస్తారా లేవరా అని గట్టిగా అంటుంది. ఇంకా ప్రభావతి లేవదు. ఓ చెంబు నీళ్ళు తీసుకొచ్చి మొహం మీద ఉంపేస్తుంది. ఇంకా మీనా కంగారు పడుతూ ఒక్కసారిగా మెలకు వచ్చి, నీకెంత ధైర్యమే, చూడటానికి మెత్తగా కనిపిస్తావు కానీ నువ్వు నా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తావా, నా మీద నీళ్లు పోస్తావా, నీకెంత ధైర్యం అని చెయ్యెత్తుతుంది మీనాని కొట్టడానికి. ఇక ఆ చెయ్యి కిందకి దించేసి అత్తయ్య గారు వెంటనే ఆలస్యం చేయకుండా నాతో పాటు మీరు రండి అని చేపట్టుకొని లాగుతుంది. ఏంటి నువ్వు, ఏంటి ఆ రోజు బాలుగాడు ఓ ఇటుకరాయి చూపించి దీంతో నిన్ను కొట్టినా కొడుతుంది కానీ గౌరవంతో ఆ పని చేయడం లేదని చెప్తే నమ్మలేదు. ఇప్పుడు నన్ను కొట్టడానికి తీసుకెళ్తున్నావా ఏంటి అని అంటే, అయ్యో అత్తయ్య గారు కాసేపు మీరు మౌనంగా ఉండండి, నాతో రండి అని బయటకు తీసుకొస్తుంది. ఎక్కడికి తీసుకువెళ్తున్నావే, ఏంటో చెప్పవే అని అంటే, మీకు చెప్పడం కాదు మీకు చూపించాలి, రండి అత్తయ్య గారు అని అంటుంది. ఎక్కడికే అని అనగానే ముందు ఆటోని మాట్లాడి, ఏమండి ఆ స్కూటర్ వెనకాల పోనివ్వండి అని అంటుంది. ఏ స్కూటర్ అమ్మా అని అడగగానే, నేను చెప్పిన వైపు పోనివ్వండి చాలు అని అంటుంది. సరే అమ్మా అని ఎక్కమంటాడు. ప్రభావతి అడ్రస్ కూడా చెప్పకుండా ఎక్కడికి తీసుకువెళ్తున్నావే, నువ్వు చేపట్టుకుంటే కనీసం విడిపించుకోలేకపోతున్నాను, అంత గట్టిగా పట్టుకున్నావు, నిజంగా ఏం తింటున్నావే, ఇంత బలంగా ఉన్నావు, నన్ను కొడతావా ఏంటి, నన్ను ఏమైనా కిడ్నాప్ చేస్తావా ఏంటి, నన్నేం చేయడానికి తీసుకువెళ్తున్నావే అని కంగారు పడుతూ ఉండగా, అత్తయ్య గారు కాసేపు మీరు మౌనంగా ఉంటారా అని చెప్పి ఇక మనోజు తన స్కూటరు ఎటువైపు తిప్పితే అటువైపు ఆటో ఆయన్ని పోనివ్వమని చెబుతుంది. ఇక తరువాత దూరం నుంచి ప్రభావతి చూసి, ఏంటి ఈ పూలగంప ఎవరి వెనకాలో ఫాలో అవుతుంది, ఎవరబ్బా అని అనుకొని, నా కొడుకు మనోజు వాడి వెనకాల ఫాలో అవుతుందేంటి, కొంపదీసాడికి ఉద్యోగం లేదని దీనికి తెలిసిపోయిందా ఏంటి, ఆ విషయం నాకు చెప్పాలని తీసుకువెళ్తుందా ఏంటి, పిచ్చి మాలోకొంది, వాడికి జాబ్ లేదని అందరికంటే ముందు నాకే తెలుసు, ఇప్పుడు దీనికి కూడా తెలిసిపోయింది, ఆ విషయం నాకు ఇంట్లోనే చెప్తే సరిపోయేది కదా, ఇప్పుడు వాడు వెనక్కి తీసుకెళ్తుంది ఏంటి, అంత నా కర్మ అని అనుకుంటూ ఉండగా ఇంతలోపు ఓ గోల్డ్ షాప్ దగ్గర ఆగుతాడు మనోజు. ఇంకా తర్వాత మీనా కూడా గోల్డ్ షాప్కి వెనకాల కొంచెం ఆపుతుంది. ఆటో ఆయనకి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోమంటుంది. ఇక్కడికి తెచ్చావేంటి అని అనగానే, అత్తయ్య గారు ఏం జరుగుతుందో చూస్తూ ఉండండి అని అంటుంది. ఇక మనోజు సేటు దగ్గరికి వెళ్ళి, సేటు గారు నేను బంగారం తీసుకొచ్చాను, వీటి మీద నాకు డబ్బు కావాలి అని అంటే, అందుకే కదా మేము ఇక్కడ ఉన్నది, ఇవ్వండి ముందు బంగారం, అవి ఏంటో టెస్ట్ చేసి ఎన్ని గ్రాములు ఉందో చూసి దానికి తగ్గ డబ్బులు ఇస్తాము అని అనగానే బ్యాగ్లో నుంచి బంగారు నెక్లెస్లు తీసి వాళ్ళ ముందు ఉంచుతాడు. అవి చూసి సేటు డబ్బిస్తాను అని అనగానే ప్రభావతిని ఆ షాప్లోకి తీసుకువెళ్తుంది. చూడండి అత్తయ్య గారు, మీ పెద్దబ్బాయి చేసిన నిర్వాకం చూడండి అని అనగానే ప్రభావతి షాక్ అయిపోతుంది. ఆ షాక్ నుండి చాలాసేపు తేరుకోలేదు. అలాగే గుడ్లు అప్పగించి నోరెళ్ళబెట్టి అసలు ఏం జరుగుతుందో అని అలాగే బెక్క చచ్చిపోయి చూస్తూ ఉంటుంది. ఇంకా మనోజ్ కంగారు పడిపోతూ, అమ్మా నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అని అంటూ ఉండగా, మీ అమ్మగారిని నేనే ఇక్కడికి తెచ్చాను అని మీనా అంటుంది. నువ్వా అని అంటే, అవును, నువ్వు శృతి బంగారాన్ని దొంగిలించి ఇక్కడికి తీసుకొస్తున్నావని నాకు తెలిసి మీ అమ్మగారికి నీ నిర్వాకం అంతా చూడాలనే ఇక్కడికి తీసుకొచ్చాను. అత్తయ్య గారు ఇప్పుడేమంటారు, మీ అబ్బాయి మిమ్మల్ని మోసం చేసి శృతి బంగారాన్ని తాకట్టు పెట్టుకుంటున్నాడు, దీన్నేమంటారు, ఇది మీకు తప్పని పెంచడం లేదా అని అనగానే ఇంకా చెంప పగలగొడుతుంది మనోజ్ని ప్రభావతి. ఏం చేస్తున్నావురా నువ్వు, అసలైనా నాకు తెలియకుండా నా కళ్ళు గప్పి బంగారాన్ని దొంగిలించి తాకట్టు పెడతావా, నీకెంత ధైర్యం రా అని అనగానే, అమ్మా
నేను మంచి పని కోసమే ఇలా చేస్తున్నాను. ఈ విషయం చెప్తే నువ్వు నమ్మవు వినవు అని చెప్పి నీకు చెప్పకుండా నేను తెచ్చాను. నేను కావాలని దొంగిలించలేదు. ఓ మహా అయితే 4 రోజుల కోసమనే ఇలా తెచ్చాను అని అనగానే ఇంకా మీనా ఇలా మాట్లాడుతున్నందుకు మీ మీద మీకు అసహ్యం వేయడం లేదు, సిగ్గు వేయడం లేదు. ఒక్క రోజుకని తెచ్చినా 10 రోజులకని తెచ్చినా ఎదుటి వాళ్ళకి చెప్పకుండా తెస్తే దాన్ని దొంగతనమే అంటారు. మీ బుద్ధి మారదా? అప్పుడు 40 లక్షల రూపాయలు ఎత్తుకుపోయారు. ఇప్పటి వరకు ఆ డబ్బుకి అసలు ఆచూకీయే లేదు. ఇప్పుడేమో పాపం శృతి తన తల్లి బంగారాన్ని తన కోసమని ఇస్తే ఆ బంగారాన్ని కూడా తాకట్టు పెట్టుకుంటున్నారు. ఏ మనిషి మీరు? పైగా బుకాయిస్తున్నారు. మీ మీ గురించి మీ అమ్మగారికి చెప్పడం కాదు, ఇప్పుడే బాలుతో చెప్తాను అని ఫోన్ తీస్తూ ఉండగా ప్రభావతి ఫోన్ తీసుకుంటుంది. అమ్మ మీనా, కాసేపు నువ్వు ఎవరికి ఫోన్ చేయొద్దు, ఉండు అని అంటుంది. అత్తయ్య గారు, మీరు చూడాలనే ఇక్కడికి తీసుకొచ్చాను, కానీ ఈ విషయాన్ని ఆయనతో నేను చెప్పాలి. లేకపోతే శృతి వాళ్ళమ్మ చాలా పెద్ద గొడవ చేస్తుంది. ఆ గొడవ జరిగితే బాలు చాలా బాధపడతాడు. ఇంకా మామయ్య గారు కూడా చాలా అవమానంగా ఫీల్ అవుతారు. ఈ గొడవలు ఎక్కడి దాకా దారి తీస్తాయో నాకే తెలీదు. అందుకనే నేను ఈ విషయం ఆయనతో చెప్పేస్తాను అని అనగానే ఆ చెంప ఈ చెంప మనోజ్ని పగలగొడుతుంది. చూడరా చూడు, నీ వల్ల ఇంకా ఏమేం జరుగుతాయో. ఆ శృతి వాళ్ళమ్మ అస్సలు ఊరుకుంటుందా? ఇంకోసారి నమ్మి రూపాయైనా మనకిస్తుందా? ఎందుకురా ఇలాంటి పాడు పని చేశావు అని అనగానే, అమ్మా నేను చెప్పేది ఒకసారి వినమ్మా. నా ఫ్రెండ్ ఒకడు ఓ బిజినెస్ చేస్తే వారం రోజుల్లోనే ₹1 కోటి సంపాదించవచ్చని చెప్పాడు. నేను ఆ విషయం చెప్తే నువ్వు నమ్మవు కాబట్టే ఏం చేయాలో తెలియక నేను ఈ బంగారాన్ని తాకట్టు పెట్టి ఆ డబ్బుతో ఓ వారం రోజులు బిజినెస్ చేయాలనుకున్నాను. మళ్ళీ మీకు తెలియకుండా బంగారం యథావిధిగా పెట్టేయాలనుకున్నాను. ఇది అమ్మా. ఏ ₹1 కోటి వస్తాయంటే ఆశపడ్డం తప్ప? చెప్పు, అంత డబ్బు వస్తుందంటే ఎవరైనా రిస్క్ చేయకుండా ఉంటారమ్మా అని అమాయకంగా మొహం పెట్టుకొని అంటూ ఉండడంతో, నేనేమి శృతి బంగారాన్ని పూర్తిగా వాడుకోవాలని అనుకోలేదు. జస్ట్ ఓ వారం రోజులకి మాత్రమే తాకట్టు పెట్టుకోవాలనుకున్నాను. ఆ తర్వాత ఇచ్చేద్దాం అనుకున్నాను. ₹1 కోటి డబ్బు వస్తే ఆ 40 లక్షలు కూడా నేను బాలుగడి మొహాన కొట్టేద్దామని ఇలా చేశాను అని అనగానే ఇంకా ప్రభావతి, అమ్మ మీనా, ఏ రోజు క్షమించమని నిన్ను అడుగుతానని నా జన్మలో నేను అనుకోలేదు. ఇలాంటి ఒక రోజు వస్తుందని నేను ఏ రోజు అనుకోలేదు. కానీ వచ్చింది. ఇదిగో ఈ దరిద్రుడి వల్ల నాకు ఈ పరిస్థితి వచ్చింది. ఈ ఒక్క తప్పుని క్షమించమ్మా. ఈ ఒక్క తప్పుని నీ కడుపులో పెట్టుకో. ఎవ్వరితో చెప్పొద్దు. ఆ నగలు తాకట్టు పెట్టలేదు కదా, చూసాం కదా. ఇప్పుడు ఆ నగలు భద్రంగానే ఉన్నాయి కదా. వాడు ఏ బిజినెస్ చేయడు. ఈ నగలు తాకట్టు పెట్టి ఏ బిజినెస్ చేయడు. వాడిని నేను నమ్మను. దయచేసి ఈ విషయాన్ని ఎక్కడితో వదిలేయమ్మా. ఈ నిజాన్ని బాలుకి చెప్పి గొడవ పెట్టద్దు. దయచేసి ఈ ఒక్క తప్పుని మన్నించు. చేతులు జోడించి నేను బ్రతిమాలుకొని అడుగుతున్నాను. నా కొడుకు చేసిన తప్పుని పెద్ద మనసుతో క్షమించి ఈ ఒక్కసారికి వదిలేయి. లేకపోతే విషయం చాలా దూరం వెళ్ళిపోతుంది. వీడి భార్య రోహిణి వీడిని వదిలేసి వెళ్ళిపోతుంది. వాళ్ళిద్దరూ విడిపోవడానికి నువ్వే కారణమవుతావు. అందుకనే ఈ నిజం చెప్పొద్దమ్మా. నీకు పుణ్యం ఉంటుంది. ఈ నిజం చెప్పొద్దు, ఎవ్వరికి చెప్పొద్దు అని బాగా ప్రాధేయపడుతుంది ప్రభావతి. ఇక మీనా అలాగే ఆలోచిస్తూ, అత్తయ్య గారు ఇంతలా బ్రతిమాలుతున్నారు, ఇప్పుడు ఇంకా నిన్ను బెట్టి చేస్తే బాగుండదు అని అనుకొని, సరే అత్తయ్య గారు, ఈ నిజమైతే నేను చెప్పను, కానీ ఇంకోసారి ఇలాంటి పని చేస్తే ఎట్టి పరిస్థితుల్లో నేను చెప్పకుండా అయితే ఉండను అని అంటుంది. ఈసారి అలాంటి తప్పు చేస్తే నేనే వాడిని చంపేస్తానమ్మా అని అంటుంది. ఇక అందరూ ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత రోహిణి, అత్తయ్య గారు నాకు బాగా తలనొప్పిగా ఉంది. అసలే నేను ఏమీ తినలేదు. కాస్త నాకు జీడిపప్పు ఉప్మా కావాలి. మీనా, కాస్త జీడిపప్పు వేసి ఉప్మా చేసి పెట్టవా? టాబ్లెట్ వేసుకుంటాను, ఉప్మా తినేసి అని అంటే, సరే అని అంటుంది. ఆగమ్మా మీనా అని అంటుంది ప్రభావతి. ఏంటి రోహిణి, అసలు ఏం పని చేస్తున్నావు నువ్వు? కనీసం ఇటు చీపురు పుల్ల అటు కూడా నువ్వు వేయడం లేదు. తాగిన గ్లాస్ కూడా తీసి షింకులో వేయడం లేదు. ఇది పద్ధతేనా? అసలు నువ్వు కూడా ఆడపిల్లవే కదా, మీనలాగే కదా, ఇంట్లో నువ్వు కూడా ఒక కోడలవే కదా. నీ పనులు కూడా నువ్వు చేసుకోకపోతే ఎలా చెప్పు? నీకు మాత్రమే హెడ్ ఉందా?
దానికి మాత్రమే తలనొప్పి వస్తుందా? ఏ మీనాకి తలనొప్పి రాదా? తనకి కూడా అలసట రాదా? ఎప్పుడు పనులన్నీ తనకే చెప్తారేంటి అని అనడంతో ఒక్కసారిగా రోహిణి షాక్ అవుతుంది. గట్టిగా గిల్లేస్తుంది ప్రభావతికి. అమ్మ అంటూ గట్టిగా అరుస్తుంది. ఇది కల కాదు, నిజమే. ఆంటీ మీరేనా ఇలా మాట్లాడుతున్నది? అస్సలు అర్థం కావడం లేదు. ఇటు సూర్యుడు అటు అయినా ఉదయిస్తాడేమో కానీ మీరు మీనా విషయంలో ఇలా మాట్లాడుతుంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నానంటీ అని అనగానే, ఏడ్చావులే చాలు, వెళ్ళి ఏదో ఒకటి చేసుకొని తిను, మీనాని ఇబ్బంది పెట్టద్దు అని అంటుంది. ఇంకా తర్వాత మీనా, అత్తయ్య గారు ఈ నిజం నేను ఎక్కడ చెప్పేస్తానేమోనన్న భయంతో నా మీద కపట ప్రేమ చూపిస్తున్నారు. ఇది భయంతో వచ్చిన ప్రేమ కానీ అసలైన ప్రేమ అభిమానం కాదు. అత్తయ్య గారి నుంచి నేను ఇది కోరుకోవడం లేదు అని మనసులో అనుకుంటుంది. ఇంకా తర్వాత శృతి వస్తుంది. శృతి రాగానే మీనా ఇలా అంటుంది, శృతి నీ దగ్గర బంగారం ఉంది కదా, మీ అమ్మగారు నీకు ఇచ్చిన బంగారం ఇక్కడ ఉంచకుండా నువ్వు లాకర్లో ఉంచడం మంచిది అని అనగానే, ఏమైందక్క, అందరూ ఇంట్లోనే ఉంటారు కదా, ఇక్కడ సేఫ్గానే ఉంటాయి కదా, ఇంకా లాకర్ ఎందుకు అని అనగానే, అలా కాదు శృతి, ఇంట్లో ఉండడం అంత సేఫ్ కాదు. గోల్డ్ నువ్వు బ్యాంకులో లాకర్ ఓపెన్ చేసుకొని అక్కడ ఉంచడమే మంచిది. ఏదైనా అవసరమైనప్పుడు మళ్ళీ తెచ్చుకోవచ్చు కదా, ఇప్పుడు ఎందుకు ఉంచడం? అసలే దొంగలు పడుతున్నారు, ఏ రోజు ఎలా ఉంటుందో తెలీదు, అందుకనే చెప్తున్నాను, మరోలా అనుకోవద్దు. రేపే నువ్వు లాకర్ ఓపెన్ చేసి లాకర్లో పెట్టుకో అని అనగానే, సరే సరే మీనా అక్క, నువ్వు ఇంత ఇదిగా చెప్తుంటే ఇంకా నేనెందుకు చేయను, అలాగే చేస్తాను అని అంటుంది.